వెల్కమ్ టు TG24 టీవీ. నేను మీ మాధురి. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు ప్రారంభోత్సవాల్లో ప్రోటోకాల్ కు తిలోదకాలిస్తున్న ఘటనలు విచారకరం. ప్రజలతో నేరుగా సంబంధం ఉన్న ప్రజా ప్రతినిధులను పక్కన పెట్టి అధికార పార్టీకి చెందిన కొంతమంది నాయకులు అధికారుల సహకారంతో స్వయంగా ప్రారంభోత్సవాలు నిర్వహించడం ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీసే చర్యగా మేము ఖండిస్తున్నామని, ప్రజలే ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులను అవమానించటం తీవ్రంగా ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యంగా నిజాంపేట్ గాజుల రామారం కమిషనర్లు సహా సంబంధిత అధికారులపై విచారణ జరిపి తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. అభివృద్ధి పనులు ప్రారంభోత్సవాలు మున్సిపల్ చట్టం ప్రోటోకాల్ ప్రకారం ప్రజాప్రతినిధులు అధికారులు సమిష్టిగా నిర్వహించే విధంగా స్పష్టమైన ఉత్తర్వులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రజాస్వామ్యం పద్ధతుల్లో నమ్మకం ఉన్న ప్రతి పౌరుడు ఆవేదన అని, ఈ విధంగా ప్రోటోకాల్ లేకుండా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు నాయకులు పనులు ప్రారంభోత్సవాలపై జిల్లా అడిషనల్ కలెక్టర్కు ఆకుల సతీష్ బృందం తరపున అధికారంగా ఫిర్యాదు చేయడమే కాకుండా నిజాంపేట్, దుండిగల్, కొంపల్లి GHMC కమిషనర్ల ప్రోటోకాల్ ప్రకారం పనులు ప్రారంభోత్సవాలు జరిగేలాగా చూడాలని ఉత్తర్వులు ఇవ్వాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో అమలేశ్వరి, ఈశ్వర్ రెడ్డి, చందు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రజావాణిలో ఏదైతే కుత్బుల్లాపూర్ అసెంబ్లీలో ఏదైతే అధికారులకు సంబంధించిన ప్రోటోకాల్ ఉంటుందో, ప్రజలకు సంబంధించిన పనుల విషయంలో ఏదైతే టెండర్లు ఖరారైపోయి టెండర్లు పని స్టార్ట్ అయ్యే ముందు ఏదైతే తెలంగాణ మున్సిపల్ చట్టం 2019 కానీ GHMC యాక్ట్ 1951 ప్రకారం ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ ప్రారంభించాలి. కానీ కుత్బుల్లాపూర్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అని కాంగ్రెస్ పార్టీ నాయకులే కొబ్బరికాయ కొట్టి పనులు స్టార్ట్ చేస్తున్నారు. ఈ విచిత్రమైన ధోరణి ఏదైతే అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కానీ అదేవిధంగా GHMC సంబంధించిన డిప్యూటీ కమిషనర్లు కూడా అడ్డుకోకపోవడం వల్ల ప్రతిరోజు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు నాయకులు ఎక్కడికక్కడ కొబ్బరికాయలు కొట్టి కొత్త కల్చర్ స్టార్ట్ చేశారు. కాబట్టి ఇట్లాంటి వాటి పైన చర్యలు తీసుకోండి, కమిషనర్లకు నోటీసులు ఇవ్వాలని, ఈ విధంగా ఏదైతే రాజ్యాంగం కల్పించిన ఏదైతే మున్సిపల్ చట్టం ఉందో దానికి విరుద్ధంగా ఈ విధంగా కమిషనర్లు అధికార పార్టీ నేతలు ప్రవర్తిస్తున్నారు. దీన్ని సరిదిద్దాలని కలెక్టర్ గారికి ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం జరిగింది. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.